Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ట్రా ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జెట్లీ. మన కమెడియన్ సత్య హీరోగా మారి తన లక్ని అయితే పరీక్షించుకోబోతున్నాడు. సో తను హీరోగా మారి చేసిన సినిమానే జెట్లీ. కమెడియన్ గా తను ఇప్పుడు ప్రతి సినిమాలో మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. తను ఉంటే చాలు సినిమా హిట్ అయిపోద్ది అనే రేంజ్ లో అయితే తన పేరు సంపాదించుకున్నాడు. అలాంటి సత్య ఇప్పుడు హీరోగా జెట్లీ సినిమాతో మన ముందుకైతే వచ్చేసాడు. వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఇందులో కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో మన స్టైల్‌లో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. అట్లాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, బ్యాంకులో వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి దుబాయ్‌కి పారిపోయిన ప్రజాపతిని ఇండియాకి తీసుకురావడానికి ఏజెంట్ శివానీ రాయ్ ఒక ప్లాన్ అయితే వేస్తుంది. ఆమె టీం ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లోనే జైట్లీ కూడా ఉంటాడు. అసలు ఈ జైట్లీ ఎవరు? ఆ విమానంలో అతనికి ఎదురైన వింత పరిస్థితులేంటి? మధ్యలో ఈ మెమరీ లాస్ డ్రామా ఏంటి? చివరికి ప్రజాపతిని పట్టుకున్నారా లేదా? అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మన సత్య కామెడీ అనే చెప్పాలి. ఈ సినిమాకి ప్రధాన బలం సత్య. తన కామెడీ టైమింగ్ గాని, తన బాడీ లాంగ్వేజ్ గాని అక్కడక్కడ చాలా బాగా నవ్వించాడు. కొన్ని సీన్స్‌తో అయితే సినిమాని తన భుజాన మీదే వేసుకున్నాడని చెప్పొచ్చు. ఇక వెన్నెల కిషోర్ పాత్ర మంచి కామెడీ అయితే అందించింది. ముఖ్యంగా సత్య, కిషోర్ మధ్య వచ్చే సీన్స్ అయితే సినిమాకి మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక 'రితీష్ రవాణా' సినిమాలో ఉండే ఆ మీమ్స్ గాని, ఆ క్యూఆర్ జోక్స్ గాని, విజువల్ ఇన్సర్ట్స్ గాని ఈ సినిమాలో కూడా వర్కౌట్ అయినియి. మనం ముందు చూసాం గదా! ఈయన సినిమా 'మత్తు వదలరా'. సో, ఆయన కంటిన్యూషన్‌గా తర్వాత చేసిన సినిమానే ఈ 'జెట్లీ' సినిమా. సో, దీంట్లో కూడా కామెడీ ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి వీక్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. కథలో విషయం తక్కువ ఉండడంతో సెకండ్ హాఫ్ బాగా సాగదీసేసినట్టు అనిపిస్తది. 'మత్తు వదలరా' సినిమా రేంజ్‌లో గ్రిప్పింగ్‌గా ఉండదు. ఇక కొన్ని చోట్ల కామెడీ కోసం లాజిక్స్‌ని పూర్తిగా గాలికొదిలేశారు. సీరియస్ యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కూడా సిల్లీ కామెడీ పెట్టడం వల్ల అక్కడ కంప్లీట్‌గా మూడ్ దెబ్బతింటది. ఇక దర్శకుడు తన పాత సినిమాల స్టైల్‌లోనే ఫాలో అవ్వడం అనేది కొత్తదనం బాగా లోపించింది. కొన్ని సీన్స్ అయితే పదే పదే మనం ఆల్రెడీ చూసిన సీన్స్ లానే అనిపిస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే, కాలభైరవ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తది. ఇక సినిమాటోగ్రఫీ అయితే ఓకేగా ఉంటది. విమాన సెట్టింగ్ అయితే బావుంది. అయితే ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకొంచెం జాగ్రత్త పడాల్సింది. చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇక లెంత్ తక్కువే ఉంది గానీ, చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతది సినిమా మొత్తం. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'జెట్లీ' సినిమా సత్య, మార్క్ కామెడీని ఇష్టపడే వాళ్ళకి, అట్లాగే రితేష్ రాణా స్టైల్ సినిమాల్ని ఫాలో అయ్యే వారికైతే అక్కడక్కడ కామెడీ పరంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. కానీ ఒక బలమైన స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఇదొక యావరేజ్ రైడ్‌గానే మిగిలిపోతుంది. సో, ఈ వీకెండ్‌కి ఈ సినిమాని డీసెంట్‌గా ఒకసారైతే ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియోని అయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.